చదివింది డాక్టర్, కానీ తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సముచితమైన గౌరవం కల్పించింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి హోదాను దక్కించుకున్న వివేక్ వెంకటస్వామిపై ఏఎన్ఎన్ స్వామి ఆది నుంచి ప్రజాసేవలోనే ఉన్న కుటుంబంలో పెరిగిన వివేక్ తండ్రి కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వివేక్ వెంకటస్వామి వచ్చారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు. తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన వెంకటస్వామి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. వివేక్ వెంకటస్వామి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో తన MBBSను చదివారు. 2014 మధ్య 15వ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు. ఈ క్రమంలో తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకువెళ్లారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయకుండా నాంచివేత ధోరణి అవలంబిస్తుందనే ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీని వీడి 2013లో టీఆర్ఎస్లోకి చేరారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన తర్వాత 2014లో తిరిగి సొంత పార్టీలోకి జాయిన్ అయ్యారు. మళ్లీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2016లో టీఆర్ఎస్లో చేరారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామిని పార్టీ అధిష్టానం జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా 2023 నవంబర్ 21వ తేదీన ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్లోకి చేరారు. 2023లో జరిగిన ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సముచితమైన గౌరవం కల్పించింది. తండ్రి బాటలోనే ప్రజాసేవకు వివేక్ వెంకటస్వామి అంకితమవడంతో పాటుగా తెలంగాణపై ఆయనకు ఉన్న మక్కువను గమనించిన హైకమాండ్ మంత్రి పదవిని కట్టబెట్టింది.